నిరంతరం ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తున్న జ్యోతిర్వాస్తు విద్యాపీఠం మరొక అద్భుతమైన కార్యక్రమానికి నాంది పలుకుతుంది. 2400 మంది మహిళలతో ఏకకాలంలో అదగదత్త వ్రత మహోత్సవం సోమవారం నిర్వహిస్తున్నట్లు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి పేర్కొన్నారు. వ్రతంలో పాల్గొనే వారికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. వ్రతం ద్వారా మానసిక, వాచిక, శారీరక పాపాలను తొలగిపోతాయని మహేశ్వర శర్మ సిద్ధాంతి స్పష్టం చేశారు. 215 గ్రామాల నుంచి భక్తులు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో సభ్యులు తోపాజీ అనంతకిషన్, ప్రసాద్ కుమార్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. వాస్తు విద్యాపీఠం ప్రతి నిత్యం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ అత్యద్భుతంగా ఈ సంవత్సరంలో చరిత్రలో నిలిచిపోయేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ తరింపజేస్తున్నటువంటిది ఒక ఆధ్యాత్మిక అవిరల సంస్థ శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం. పీఠ నిర్వహణలో ప్రతి సంవత్సరం మహిళలలో ఆధ్యాత్మిక చైతన్యం కలిగించడం కోసం గత 10 సంవత్సరాలుగా సహస్రాధిక మహిళల చేత ఒక అత్యద్భుతమైనటువంటి వ్రతాన్ని నిర్వహణ చేస్తూ తరిస్తూ ఉన్నది. గత 10 సంవత్సరాల క్రితం సువర్ణ గౌరీ వ్రతం అనేటువంటి వ్రతాన్ని 1200 మహిళల చేత ఏకకాలంలో నిర్వహణ చేసింది. ఆ తర్వాత కాలం నుండి ప్రతి సంవత్సరం ఒక అరుదైనటువంటి వ్రతాన్ని 1000కి తక్కువ సంఖ్యలో కాకుండా 1000 పైన సంఖ్యలో ఏకకాలంలో మహిళల చేత సంపద్గౌరీ వ్రతం, అముక్తాభరణ సప్తమి వ్రతం, పాశుపత వ్రతం, కరక చతుర్థి వ్రతం, కుజషష్ఠి వ్రతం, చంపాషష్ఠి వ్రతం ఇట్లాంటి అరుదైనటువంటి వ్రతాలను లోకానికి అందజేస్తూ ఉంది విద్యాపీఠం. ఈ పరంపరలోనే భాగంగా 2400 మంది మహిళలు ఏకకాలంలో అనఘాదత్త వ్రతం అనేటువంటి అరుదైనటువంటి వ్రతాన్ని నిర్వహణ చేసుకుంటున్నారు. చేసి ఎక్కడైతే అనఘా వ్రతం జరుగుతుందో అక్కడికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో కూర్చొని తీర్థ ప్రసాదాలు తీసుకున్నా వ్రతం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. భక్తి శ్రద్ధలతో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు ఆ వ్రతాన్ని చూసి అక్కడ జరుగుతున్నటువంటి దాన్నంతా కూడా స్మరణ చేసి చక్కగా ఆనందం పొంది తీర్థ ప్రసాదాలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు కూడా తప్పనిసరిగా అనఘాదత్త వ్రతం చేసినటువంటి ఫలితం కలుగుతుంది అని ధర్మశాస్త్రం పేర్కొని ఉన్నది. విద్యాపీఠం ద్వారా ఈ సంవత్సరం 2400 మంది 215 గ్రామాల నుంచి రాబోతూ ఉన్నారు. రేపు ఈ కార్యక్రమానికి అతి వైభవంగా జరగబోతున్నటువంటి కార్యక్రమం. ఇప్పటికే రిజిస్ట్రేషన్ అంతా కూడా పూర్తయి ఉన్నది. 2400 మంది రేపు ఏకకాలంలో మహిళలు ఇదే వేదిక యందు అనఘాదత్త వ్రతం చేసుకొని తరింపబోతూ ఉన్నారు. తప్పకుండా విచ్చేయండి మహిళలు. ఒకవేళ ఎవరైనా రాకపోతే ఆ అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే విధంగా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని చూసి ప్రసాదం తీసుకొని వ్రతం చేసినటువంటి ఫలితం పొందవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర. ఐఐటి అనేది మకుటం లేని విద్యా సంస్థగా ఎట్లా విరాజిల్లుతున్నదో ఈ రోజు జ్యోతిర్వాస్తు విద్యాపీఠం కూడా ఆధ్యాత్మికంగా, సామాజికంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఆధ్యాత్మికంగా ప్రతి పౌరునికి, ప్రతి సంఘటనలో పుట్టిన ప్రతి ప్రజలకి ఎన్నో ఆధ్యాత్మిక పాలు పంచుకుంటూ ఈ రోజు అన్ని దేవుళ్ళను దర్శనం చేసుకొని అందరి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని ఈ రోజు ఎంతో మంది ప్రజలలో మార్పు జరిగింది. నిజమైన జీవితంలో మార్పు జరిగింది. మేము కళ్ళతో చాలా మంది చూసినాము. పొద్దున సాయంత్రం పోతే 2 రోజులు కూడా ఇంటికి రానోళ్ళు కూడా ఈరోజు స్వామీజీ సేవలో గంటల పాటు తరబడి ఈరోజు స్వామీజీ సేవలో పాల్గొని దేవునికి సర్వేశ్వరునికి సేవలు చేసుకుంటూ ఇలా పాత్రులు అవుతున్నారు. కాబట్టి ఇది ఒక అద్భుతమైన అవకాశం సంగారెడ్డి పట్టణ ప్రజలకి. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో అందరు విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని ఆహ్వానం అందినా అందకున్నా ఇప్పుడు ఈ సామాజిక మాధ్యమాల యూట్యూబ్ ద్వారా, పేపర్ ద్వారా మీ అందరికీ మేము తెలియపరుస్తున్నాం. దయచేసి అందరు ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని తిలకించి ప్రసాదం స్వీకరించి పోగలని మనసారా కోరుకుంటూ వచ్చే కార్యక్రమాలు కూడా ఈ సంవత్సరం 2020 సంవత్సరంలో స్వామివారు శివరాత్రికి కానీ, వచ్చే శ్రీరామనవమి కానీ, ఉగాదికి కానీ ఈ రాష్ట్రంలో అసలు కనీ విని తెలియ రీతిలో వారు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. సంగారెడ్డిలో పుట్టినందుకు అదృష్టవంతులు, చూసినందుకు అదృష్టవంతులు. ఈ 2 కళ్ళు సరిపోతలేవు.
శివరాత్రి నాడు, గత శివరాత్రి నాడు సుమారు 1,00,000 పైన శివరాత్రి 1,00,000 పైన దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా స్వామివారు మళ్ళీ చెప్తారు మీకు. ఈ సంవత్సరం కూడా లక్షలాది మంది దర్శనం చేసుకొని పోతారు శివరాత్రి నాడు. మనం శ్రీశైలం పోయి ముక్తి కోసం పోతున్నాం, కానీ ఈడనే ఆ దర్శన భాగ్యం లభించే విధంగా స్వామివారు ఎంతో కష్టపడి మనకి ఈ కార్యక్రమాలు అందిస్తున్నాడు. కాబట్టి సర్వదా ఈ అవకాశం మేము ఒక చిన్న సభ్యునిగా మేము మా ఇందులో చాలా మంది అన్ని రకాల సేవ చేస్తున్నారు. కానీ ఈ సేవ ఎంత దొరికితే అంత సేవ అన్న విధంగా మాకు ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే అదృష్టం ఇచ్చినందుకు సర్వదా రుణపడి ఉంటానని చెప్పి ఉంటున్నాం. జై గురుదత్త. ధార్మిక సామాజిక సేవా సంస్థ మరొక అద్భుతమైన కార్యక్రమానికి నాంది పలకబోతుంది. నిరంతరం ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తూ అనేక గ్రామాల నుండి వచ్చే ప్రజలకు ఆధ్యాత్మిక చింతనను తెలుపుతూ ఈ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మహిళల్లో ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది కాబట్టి వారి ద్వారా ఒక కుటుంబం సంస్కరింపబడితే ఆ కుటుంబం ద్వారా గ్రామం సంస్కరింపబడుతుందనే ఒక ధ్యేయంతో మహిళలలో చైతన్యాన్ని తీసుకురావడమే ఉద్దేశంగా ఈ వ్రతరాజాలను ఎంపిక చేసుకొని ప్రతి సంవత్సరం ఒక విశిష్టమైన వ్రతాన్ని ప్రత్యేక తిథులలో ఆచరించడం జ్యోతిర్వాస్తు విద్యాపీఠం యొక్క సాంప్రదాయం.